అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జీ మీడియా. నేను మీ శ్రీను. కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతైన మాసం. ఈ మాసంలో శివుడికి విష్ణువుకి పూజలు చేస్తే అనుకునే కోరికలు తీరుతాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో 3వ సోమవారంలో మనం ఈ సోమవారం యొక్క ప్రత్యేకత అంటే అసలు ఈ సోమవారం ఎందుకంత ప్రత్యేకత, ఈ సోమవారంలో శివుడికి ఏ పూజలు చేశారు ఏంటి అనేది తెలుసుకుని ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ఏంటి సార్ కార్తీక మాసంలో శివుడికి అంత ప్రత్యేకత ఏంటి? హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అయ్యా, కార్తీక మాసం అనేసరికల్లా మనకి దక్షిణాయనంలో ఫస్ట్గా ముందుగా ప్రథమంగా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే ఆయన ప్రథమ గణపతి కాబట్టి ఫస్ట్ ఆయన ఒక పూజ ప్రారంభమవుతుంది. తర్వాత అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరి దుర్గాంబికా దేవత నవరాత్రులు మొదలవుతాయి. ఆ తర్వాత పరమేశ్వరుడు ముల్లోకాలకు అధిపతి, సర్వ జీవకోటికి ఆధారం ఆయనే, సర్వ ప్రాణులకి ఆయనే కాబట్టి జీవం పోసేది, సర్వ ప్రాణులకి కూడా భోజనం పెట్టేది ఆయనే కాబట్టి తర్వాత ఆయన కార్తీక మాసం ఆ నెల రోజులు కూడా చాలా విశేషమైన రోజులు. కార్తీక మాసంలోని ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా ఎవరైనా సరే అకాల మరణం చేసిన ముందు సాక్షాత్తు శివసాన్నిధ్యం పొందుతారన్నమాట, కైలాసానికి వెళ్తారు. అలాగే కార్తీక మాసంలోని మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, ఒక్కొక్క సంవత్సరం 5 వారాలు సోమవారాలు పడతాయి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్టత అనమాట. మొదటి సోమవారం నాడు స్వామివారికి అమ్మవారికి ప్రీతైన రోజు. 2వ వారం నాడు వినాయక స్వామి వారికి, అయ్యవారికి, అమ్మవారికి ప్రీతైన రోజు. 3వ వారం నాడు కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి, పరమేశ్వరి ప్రీతైన రోజు. ఇది పౌర్ణమి తర్వాత వస్తుంది కాబట్టి చాలా విశేషం. పౌర్ణమి రోజున జ్వాలతోరణ వెలిగిస్తాము. జ్వాలతోరణ వెలిగించి శివ కళ్యాణం చేస్తామన్నమాట. అలాగే 3వ సోమవారం నాడు మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది విశేషంగాను. అలాగే ఈ యొక్క కోవిల శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం. ఈ ఆలయంలోని ఈ క్షేత్రం స్వయంభూలింగం అన్నమాట. పూర్వం ఇక్కడ స్వామివారు ఒక పొలాల్లో వెలిశారు. ఆ తర్వాత దాన్ని క్రమేపీ మా యొక్క పరవాడ ప్రజలందరూ కలిసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించుకున్నారన్నమాట. తర్వాత చక్కగా మా చుట్టుపక్కల 10-15 గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని విశేషంగా వస్తారు. మొదటి వారం, 3వ వారం చాలా జనాలు వస్తారు. భక్తులు విశేషంగా ఇంచుమించుగా 4,000 నుంచి 5-6,000 మంది వరకు జనాలు వస్తూనే ఉంటారన్నమాట. ఈరోజు మహా అన్న సంతర్పణ జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే పళ్ళ రసాలు, చెరుకు రసం, అలాగే స్వామివారికి విశేషంగా పంచద్రవ్యాలు, గంధము, విభూది, పసుపు, కుంకుమ, చందనాదులతోని, అలాగే పంచద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు
రోజు వాటరు, సెంటు, లవండ్రు, పునుగు, అలాగే స్వామివారికి విశేషంగా అలంకారం అన్నమాట. బిలవబత్తి అలంకారం చేసాం. అలాగే స్వామివారి ప్రీతికి ఈ రోజు 54 లీటర్ల పాలతో తులాభిషేకం చేసాం అనమాట. అలాగే స్వామివారికి మహానస్తంతం జరిగింది. ఈ రోజు విశేషంగా చాలా మంది భక్తులు సుమారుగా చాలా మంది అభిషేకంలో స్వయంగా పాల్గొన్నారు. అలాగే అందరూ కూడా స్వామివారికి ప్రసాదం స్వీకరించారు. ఈ రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారి కుటుంబం ఇప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. అలాగే భ్రమరాంబిక మల్లికార్జున ఆశీస్సులు ఉంటాయి. అది థ్యాంక్ యూ.